రేపు 'కల్కి' రాబోతుంది, 'దేవర' రాబోతుంది, పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వాటికి కూడా బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేస్తారా? ఎవరు చేస్తున్నారండి? అసలు ఎవరండి ఇచ్చింది అది? హ్మ్. ఇంత 5% అసోసియేషన్‌లోనే అది ఎవరు 5 కూడా లేరు ఇక్కడ. హ్మ్. ఇక్కడ మొత్తం టోటల్ కుకట్పల్లి ఓనర్స్ ఉన్నారా? ఖైరతాబాద్ ఓనర్స్ ఉన్నారా? ముసాపేట ఓనర్స్ ఉన్నారా? మీకు అమీర్పేట ఓనర్స్ ఉన్నారా? లేకపోతే ఎక్కడ ఓనర్స్ ఉన్నారండి? ఎవరూ లేరు సార్ అక్కడ. ఉన్నది 5 ఆ సుదర్శన్ థియేటర్ ఓనర్ ఒకడున్నాడు. ఆయన టికెట్ ఆయన ఫస్ట్ ఆయనే వేస్తాడు 12,00,000 షో. హ్మ్. 2,000 టికెట్ ఆయనే అమ్ముతాడు. ఎందుకు సార్ మన అబద్ధాలు మాట్లాడకూడదు, నిజాలు మాట్లాడుకుందాం. బెనిఫిట్స్లో మీరు కల్కికి వెయ్యరా? పెద్దమ్మ తల్లి మీద మీరు ఒట్టేయండి మీరు అందరూను. మేము సినిమా థియేటర్లో బెనిఫిట్స్ 12:00కి 5:00కి ఇవ్వము, మేము 2,000 టికెట్ అమ్మితే ఒప్పుకోము అని ఒక్కసారి మీరు పెద్దమ్మ తల్లి మన ఇంట్లో అందరికి విలువైపోయి కదా, అవును. పెద్దమ్మ తల్లి మీద ఒట్టేద్దారండి. మేము ఏ సినిమాకి కూడా బెనిఫిట్స్ 2,000 టికెట్ ఇవ్వమని. సార్ ఫస్ట్ తెచ్చింది మీరు. పోలీస్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చింది తప్పు, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చింది తప్పు. ఓకేనా? దాన్ని సినిమా థియేటర్ వేయడం మీ తప్పు. అక్కడ లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వడం తప్పు. 2,000 రూపాయల టికెట్ అమ్మడం వాళ్ళ తప్పు. ఎవరికి వెళ్తుంది? ప్రొడ్యూసర్కి వస్తుందా? డిస్ట్రిబ్యూటర్కి వస్తుందా? ఎగ్జిబ్యూటర్కి రావట్లేదు. ఎగ్జిబ్యూటర్కి వచ్చేది 1,00,000 రెంట్, 50,000 అంటే ఆ ఒక్క షోకి. మీరు 2,000 రూపాయల టికెట్ అమ్మితే ఆ డబ్బు అంతా ఎవరు చెల్లి? దళారి చేతికి వెళ్తుంది. దళారి అంటాం. దళారి అంటే తెలుగులో బ్రోకర్ కూడా అంటాం. తప్పేం లేదు దాంట్లో. ఏ వర్డైనా వాడవచ్చు. ఎందుకంటే ప్రజల రక్తం తాగేవాడిని ఏ విధంగా మాట్లాడవచ్చు. బ్రోకర్ అనొచ్చు, దళారి అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు ఆ మాట. ఎందుకో తెలిసి ప్రజల రక్తం తాగుతున్నారు వాడు. అవును. 2,000 రూపాయల టికెట్ అంటే ఎవరు తింటున్నారండి? నిర్మాత తింటున్నాడా? డిస్ట్రిబ్యూటర్ తింటున్నాడా? ఎగ్జిబ్యూటర్ తింటున్నాడా? తినకుండా మనం 2,000 తింటున్నప్పుడు అన్నమేమో ఆ మాట. అది ఎవరు తెలుసుకోవాలి? మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు కూర్చోండి అక్కడ. టికెట్ గవర్నమెంట్ రేట్ ఆన్లైన్లో ఎంత ఉంది? నువ్వు ఎందుకు అమ్ముతున్నావు? ఎంత నువ్వు అడగాలి. ఎందుకు అడగలేకపోతున్నావు? మీలో మార్పు రాందాక మేమేమీ చేయలేము. మీలో మార్పు వస్తే మేమేమైనా చేయగలుగుతాం. మీలో చైతన్యం వస్తే మేమేమైనా చేయగలుగుతాం. మా హీరో కోసం అభిమానం ఉండొచ్చు, మళ్ళా చెప్తున్నాను, మా హీరో అని ఉండొచ్చు. కానీ మీ హీరోకి డబ్బు రావట్లేదు, మీ హీరోయిన్కి డబ్బు రావట్లే, నిర్మాతకు డబ్బు రావట్లే, డిస్ట్రిబ్యూటర్ డబ్బు రావట్లే. మీ డబ్బు ఎవరో దళారు చేతికి వెళ్తుంది. దాన్ని తెలుసుకోగలగండి ఫస్ట్. దాన్ని తెలుసుకొని గట్టిగా మీరు పట్టండి. ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను కృష్ణ గారి ఫ్యాను. అలాగే అందరూ ఒక మొత్తం అసోసియేషన్ ఉండేవి. 8:30 షో మాకు ఫ్రీగా ఇచ్చేవారు. 8:30 షో మాకు ఫ్రీగా వచ్చారు. ఫ్యాన్స్కి 8:30 షో ఇచ్చేవారు. 8:30 షో మాకు ఫ్యాన్స్కి ఇస్తే ఆ టికెట్ని మేము ఆ రోజుల్లో 100 రూపాయలు, 5 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్ని 100 రూపాయలకు మేము అమ్మి ఆ డబ్బునంతా జమేసి ఆ డబ్బుని మేము 50 రోజులు ఫుల్ బోర్డులు, 100 రోజులు ఫుల్ బోర్డులు, రికార్డులు సృష్టించేవారు. దండలు కటౌట్లకి వాడేవారు. ఆ డబ్బుని ఆ రోజు అసోసియేషన్లు రిజిస్టర్డ్ అసోసియేషన్స్ ఆ రోజు. కృష్ణ గారు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు అందరూ కూడా రిజిస్టర్డ్ అసోసియేషన్స్. ఆ డబ్బుని మాకు ఫ్రీగా ఇచ్చిన దాన్ని మేము అబ్జెప్పి ఆ డబ్బు తీసుకెళ్లేవాళ్ళు. ఈరోజు షోలు బయట వాళ్ళు బ్రోకర్లకు అమ్ముతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు? ఆ పిచ్చితో ఫ్యాన్స్ దండలు వేస్తున్నారు, కటౌట్లు వేస్తున్నారు. ఆ డబ్బులంతా నాశనం అయిపోతున్నారు, అప్పుల పాలు అయిపోతున్నారు. అదే అంటున్నాను. ఒకప్పుడు మాకు మీరు షో ఇస్తే ఆ షోని ఆ డబ్బుని రొటీన్ చేసి మీకు 50 రోజులు, 100 రోజులు, 35 రోజులు, 30 రోజుల రికార్డు ఒకటి, 50 రోజుల రికార్డు ఒకటి, 100 రోజుల రికార్డు ఒకటి, ఇలాంటి రికార్డ్స్ ఉండేవి. ఇప్పుడు ఏమున్నాయి రికార్డ్స్? ఫస్ట్ డే ఫుల్ అయితే రికార్డు, సెకండ్ డే ఫుల్ అయితే రికార్డు, థర్డ్ డే తీసేస్తే రికార్డు. అంటే ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చిందంటే డిజిటల్ రావడం వల్ల ఆల్ ఓవర్ వరల్డ్ ఒకటేసారి షోలు పడిపోతున్నాయి. ప్రేక్షకులు చూసేది అంతే. ఆ ప్రేక్షకుడికి ఎక్కడ చూసినా షో కనబడుతుంది. అమీర్పేట కనబడుతుంది, ముసాపేట కనబడుతుంది, గోగుల్ కనబడుతుంది, కుకట్పల్లి కనబడుతుంది, హైటెక్ సిటీ కనబడుతుంది, అవన్నీ దిక్కలా కనబడుతుంది. నడిచే వాక్బల్ డిస్టెన్స్లో థియేటర్ ఉంటుంది. ఒకప్పుడు మనం సినిమాకి వెళ్ళాలంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్కి వెళ్ళేవాళ్ళం. ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే మనం అమీర్పేట వచ్చేవాళ్ళం. ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే కుకట్పల్లి వచ్చేవాళ్ళం. ఇప్పుడు సందుకి థియేటర్లు ఉన్నాయి, ఈదికి థియేటర్లు ఉన్నాయి. అలాంటప్పుడు ప్రేక్షకుడు డివైడ్ అయిపోయాడు, సినిమా కూడా డివైడ్ అయిపోయింది. కనుక మనం 100 రోజుల్లో చూడవలసిన జనం 1 డేలో చూసేస్తున్నారు, 2 డేస్లో చూసేస్తున్నారు, 3 డేస్లో చూసేస్తున్నారు. సూపర్ డూపర్ వస్తే రిపీట్ ఆడియన్స్ చూస్తున్నారు. సినిమా 30 రోజులు ఆడితే గొప్ప, 30 రోజులు ఆడితే 100 రోజులు 300 రోజులు ఆడినట్టు గొప్ప, 10 రోజులు ఆడితే 100 రోజులు ఆడినట్టు గొప్ప. ఈ రోజున్న పరిస్థితి అలాగ ఉంది. మనం నిజం ఒప్పుకోవాలి, అబద్ధాలు చెప్పడం కాదు. రికార్డులు భద్రకొట్టేస్తాం బాబు, ఈరోజు మీ రికార్డు ఎవరు భద్రకొట్టలేరని చెప్పి ఆయనకు ఫోన్ చేయడం కాదు. ఆయన నిజంగా హీరో కూడా తెలుసుకోగలగాలి. అసలు మనం రికార్డు భద్రకొట్టామా, మన రికార్డు భద్ర అయిపోయిందా అని తెలుసుకోగలగాలి హీరో. తెలుసుకొని ఎస్ మనం ఇక్కడ తప్పు జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది, ఉదయాన్నే మార్నింగ్స్ సూపర్ హిట్ కంగ్రాచులేషన్స్ చెప్పడం కాదు. యావరేజ్ ఉందా,
సినిమా బాగుందా, కలెక్షన్ ఎలాగుంది. 10 రూపాయల టికెట్ తెగితే సినిమా ఫుల్ అయిపోయిందని చెప్పడం కాదు. మొత్తం టోటల్గా షోలు 1400 మంది ఫుల్ సినిమా థియేటర్లు ఉన్నారా, లేకపోతే 200 మంది ఉన్నారా, అవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ నేను మాట్లాడుతున్న నిజాలు. కొంతమంది నచ్చకపోవచ్చు.